ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాప్ లో నకిలీ మందులు అమ్ముతున్నారంటూ ప్రభాకర్ అనే రైతు ఆందోళన చేపట్టారు. గడ్డి మందు తీసుకెళ్లి పొలానికి స్ప్రే చేస్తే 4 ఎకరాల వరి ఎండిపోయి నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. షాప్ యజమాని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు బాధితులు. ప్రభాకర్ నేను వెల్లూరు మండలం నుంచి వచ్చిన ఇక్కడికి. అది గడ్డి మందు గురించి వచ్చి తీసుకొని పోదామని ఇక్కడికి వచ్చిన. ఇది తీసుకున్నా, మందులు తీసుకొని నివారణ కోసం వస్తే వచ్చి ఆడ కొట్టి చూసిన వరిలో మొత్తం వరి ఖరాబ్ అయింది. 4 ఎకరాలు చేను ఖరాబ్ అయిపోయింది. అది ఏం ఇప్పుడు అదేం పని చేయడం లేదు, ఎప్పటిలాగానే ఉన్నది. చేను అంతా ఖరాబ్ అయిపోయింది, గడ్డి ఏం పోలేదు. అట్లా నేను ఈడికి వచ్చి అడిగిన ఏం మందులు ఇచ్చినావు అని చెప్పేసి అడిగితే నువ్వు ఏం చేస్తావు చేసుకో, ఎక్కడికి పోతావు పోనీ, కరెక్టే ఇచ్చిన మందులు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇవన్నీ డూప్లికేట్ మందులు ఇచ్చిండు. ఇవి ఒక్క మందు పని చేయలేదు. వేరే పక్క వాళ్ళైతే కొట్టి వాళ్ళు వేరే మందులు తెచ్చి వాళ్ళే పోయినాయి. ఈ మందులు పోలేదు. ఇది డూప్లికేట్ మందు ఇచ్చింది. నాకు ఈ నష్టపరిహారం నాకు కావాలి అని చెప్పేసి అది చేస్తున్నాను. నాకు కావాలి 4 ఎకరాల చేను, నాకు నష్టపరిహారం కావాలి. అలా కలుపు మొక్క అసలుకే పోలేదు. మేము చేను అంతా ఖరాబ్ అయిపోయింది, మొత్తం అంతా నష్టపరిహారం చెల్లించాలని అది చేస్తుంది. దాన్ని చేస్తుంది షాప్